వెల్కమ్ టు శ్రీ రుద్రాంశ్ కెరీర్ అకాడమీ. సింగరేణి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ముఖ్యంగా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి అభ్యర్థులకి కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా మరి ఒక టాపిక్ మీకు అందివ్వడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు కంప్యూటర్ అవేర్నెస్లో నంబర్ సిస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్స్ నంబర్ సిస్టమ్స్ నుంచి మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం ఎగ్జామినేషన్లో. దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అంటే ఈ నెంబర్ సిస్టమ్స్కి సంబంధించి దీంట్లో బేస్ వాల్యూ ఎట్లా ఉంటుంది, దాని యొక్క రేంజ్ ఎలా ఉంటుంది, రైట్. మరి నెంబర్ సిస్టమ్స్ని ఎందుకు యూజ్ చేస్తారు, నెంబర్ సిస్టమ్స్ని ఇంకా ఏ రకంగా మనం కాల్ చేయడం జరుగుతుంది అనే దాని మీద క్వశ్చన్స్. నెంబర్ సిస్టమ్స్ని ఒకసారి ఒకసారి 4 నెంబర్ సిస్టమ్స్ని ఒకసారి మనం క్లియర్గా దీంట్లో అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ని మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే దీన్ని జనరల్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. యూజ్డ్ ఫర్ జనరల్ నెంబర్స్ అంటే ఇప్పుడు జనరల్ నెంబర్స్ అంటే మనకు న్యూమరికల్ కీప్యాడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ న్యూమరికల్ కీప్యాడ్కి సంబంధించి మనం 0, 1, 2, 3, 4 up to 9 అని తీసుకోవడం జరుగుతుంది. అదొకటి. దీంట్లో బేస్ వాల్యూ వచ్చేసి 10 అండి. మరి వీటి యొక్క రేంజ్ ఎలా ఉంటుంది అంటే 0 to 9 ఉంటుంది. రేంజ్ అభ్యర్థులది గమనించాల్సి ఉంటుంది. దీన్ని మనం జనరల్ నెంబర్స్ కోసం యూజ్ చేస్తాం. దీని యొక్క బేస్ వాల్యూ అనేది మనకి 10 ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి 0 to 9. తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ వచ్చేసి ఎనీ న్యూమరికల్ క్వాంటిటీ కెన్ బి రిప్రజెంటెడ్ బై 10. అంటే మనకు ఎనీ న్యూమరికల్ క్వాంటిటీ కెన్ బి రిప్రజెంటెడ్ బై 10 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 123 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 123 అంటే 3 into 10 power 0, రైట్. 2 into 10 power 1, 1 into 10 power 2. ఇట్లా మనం క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ ఇచ్చాను చూడండి. దీన్ని ఎట్లా కాల్ చేస్తాం అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. దీని రిప్రజెంటేషన్ ఎప్పుడైనా కూడా 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3, 10 power 4 up to 10 power 5, నెక్స్ట్ 10 power n-1 వరకు దీన్ని మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. యూనిట్స్, వన్స్, టెన్స్, ఇట్లా పొజిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు పాయింట్స్ అండి. ఒకటి జనరల్ పర్పస్, బేస్ వాల్యూ 10, రేంజ్ వచ్చేసి 0 to 9, అండ్ ఎనీ న్యూమరికల్ క్వాంటిటీ రిప్రజెంటెడ్ బై 10, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. దీని యొక్క లొకేషన్ ఎట్లా ఉంటుంది అంటే రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం బైనరీ నెంబర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు బైనరీ నెంబర్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ బైనరీ నెంబర్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది అంటే బైనరీ నెంబర్ మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే మనం డిజిటల్ డేటా కోసం యూజ్ చేయడం జరుగుతుంది. డిజిటల్ డేటా అంటే దీన్ని మనం బైనరీ డేటా అంటాం. ఈ బైనరీ డేటా ఎప్పుడైనా కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే 0s and 1s ఫార్మాట్లో ఉంటుంది. అభ్యర్థులు అదొకటి గమనించాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క బేస్ వాల్యూ 2 అండి. అండ్ ఇట్స్ హ్యావింగ్ ఏ 2 digits. మరి దీంట్లో ఉండే నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే 2 digits ఉంటాయి. అది 0 and 1 ఫార్మాట్లో పర్పస్. ఇట్ ఈస్ మెయిన్లీ used for electronic signals, two-state system. Electronic signal two-state system అంటే మనకు ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఆన్ మీన్స్ 1 and ఆఫ్ మీన్స్ 0. ఇదొకటి. అండ్ ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్ ద రైట్ మోస్ట్ డిజిట్ ఈస్ కాల్డ్ యాజ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ కూడా మనకి ఎలా వస్తుంది అంటే రైట్ టు లెఫ్ట్ వస్తుంది. అంటే 2 power 0, 2 power 1, 2 power 2 ఇక్కడ ఇచ్చిన మోడల్లో వస్తుంది. 2 power 0 to up to 2 power n-1 తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో రైట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. MSB అండ్ LSB అంటారు. లెఫ్ట్ సైడ్ లాస్ట్ బిట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ దట్ ఈస్ ఫ్రమ్ రైట్ సైడ్ ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. దీనికి సంబంధించి ఇలా ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్కి వెళ్దాం. ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండి. ఇక్కడ మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టంలో దీని యొక్క బేస్ వాల్యూ వచ్చేసి 8 అని ఉంటుంది. దీని రేంజ్ ఎట్లా ఉంటుంది అంటే 0 to 7 తీసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుంటుంది దీని యొక్క రేంజ్ 0 to 7. 0 to 7 అంటే మనకి 8 numbers.
అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పొజిషనల్ వాల్యూ సిస్టమ్. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈచ్ డిజిట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పవర్స్ ఆఫ్ 8. పవర్స్ ఆఫ్ 8 అని అంటే సో రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలి. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, సో అప్ టు 8 పవర్ n-1. నేను ఒక నెంబర్ ఇచ్చాను ఇక్కడ 726 బేస్ 8 అని ఇచ్చాను. సో బేస్ 8 అన్నాము అని అంటే ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. అంటే 6 into 8 power 0, now this is a right side bit, 2 into 8 power 1, then 7 into 8 power. ఈ తర్వాత రిలేషన్ రావడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మెమొరీ అడ్రసెస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద మెమొరీ అడ్రసెస్. సో దీని యొక్క బేస్ వాల్యూ ఏంటి అంటే 16. మరి దీని రేంజ్ ఎట్లా ఉంటుంది అని అంటే నార్మల్ న్యూమరికల్ నెంబర్స్ 0 to 9 అండ్ క్యాపిటల్ లెటర్ ఆల్ఫాబెట్స్ A to F అండి. క్యాపిటల్ లెటర్ A to F అండ్ నార్మల్ న్యూమరికల్ నెంబర్స్ వచ్చేసి 0 to 9. సో A to F అని అన్నప్పుడు A అంటే 10, B11, C12, D13, E14, F15. సో ఇట్లా మనకి 16 నెంబర్స్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెమొరీ అడ్రస్ అనేది వచ్చేసి ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్లో డాటా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దీని యొక్క వాల్యూ చూడండి, ఈచ్ డిజిట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పవర్స్ ఆఫ్ 16 అన్నాడు. సో పవర్స్ ఆఫ్ 16 అంటే 16 పవర్ 0, 16 పవర్ 1 అప్ టు 16 పవర్ n-1. ఒక నంబర్ తీసుకోండి ఇక్కడ చూడండి 27FB అన్నాము. మనకి F అంటే 15 కదండి, B అంటే 10. సో అట్లా 27FB బేస్ 16 అంటే B అంటే ఇక్కడ వచ్చేసి ఏంటిది 10 into 16 పవర్ 0. మళ్ళీ మనకి F ఉంది. F అంటే ఎంత అండి ఇక్కడ 15 into 16 పవర్ 1. తర్వాత కామన్ మళ్ళీ 7 into 16 పవర్ 2, 2 into 16 పవర్ 3. సో ఇట్లా మనకి రిప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెంబర్ సిస్టమ్స్తో మనకి ఏంటి అంటే పాయింట్ గుర్తుండాల్సింది కంప్యూటర్ మెమొరీలో మనకు కంప్యూటర్ మెమొరీ మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో 1 byte equal to 8 bits, 1 kilobyte equal to 1024 bytes, 1 megabyte equal to 1024 kilobyte, 1 gigabyte 1024 megabyte, 1 terabyte 1024 gigabyte, 1 exabyte 1024 petabytes or terabytes, 1 zettabyte 1024 exabyte, 1 yottabyte 1024 zettabyte. సో ఇట్లా మనకి డాటా రిప్రజెంటేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పెటాబైట్ దీన్ని మనం టెరాబైట్ కింద కూడా మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు ఇది గమనించాల్సి ఉంటుంది. సో ఇది మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సింగరేణి ఎగ్జామ్స్కి సంబంధించి దాంట్లో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన దాంట్లో నంబర్ సిస్టమ్స్ నుంచి ఈ కాన్సెప్ట్స్ నుండి క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ updates and the latest updates. Okay, thank you everyone.